ఇది వరకు తాయెత్తు కట్టుకుంటే మూఢనమ్మకం అనేవారు. క్రిస్టియానిటీలోనే తాయెత్తు కట్టుకుంటే ఏంటది మూఢనమ్మకం. ఇంకా ఈ మూఢనమ్మకాన్ని ఎందుకు నమ్ముతున్నారు అన్న వాళ్ళు లేకపోలేదు. నిజమే, తాయెత్తు వల్ల అందులో ఒక రేకు ముక్క బూడిది వేస్తారు తప్ప అందులో ఏం ఉండదు కాబట్టి మూఢనమ్మకం ఓకే. మరి అరటిపండు ఏ నమ్మకం? అరటిపండు తింటే పిల్లలు పుడతారని అందరికీ అరటిపండు పంచడంలో ఏ నమ్మకం ఉంది, ఏ విశ్వాసం ఉంది? అది మూఢనమ్మకం కాదా? ఇంకా విచిత్రం ఏంటంటే దానికి పుత్రదాత వృక్ష ఫలాలని పేరు పెట్టారంట. ఓరి దౌర్భాగ్యులారా, అవి అరటిపళ్ళు రా నాయన. ఇప్పుడు అరటిపళ్ళు తిన్న వాళ్ళందరికీ పిల్లలు పుడతారా? గ్యారంటీ ఇవ్వగలరా? ఈ రోజు సాక్ష్యాల పేరుతో ఎంత దారుణమైన ట్రోలింగ్స్ ఉన్నాయో చూడండి. కావాలంటే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి. ఈ రోజు ఏదో ఒక వీడియో చూశాను, ఒక అద్భుతమైన ఆనిముత్యం. ఆవిడంట ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందంట, నెట్ బ్యాలెన్స్ అయిపోతే రాత్రి గట్టిగా ప్రార్థన చేశారంట మొగుడు పెళ్ళం. ఒక్క వీడియో చూడలేకపోతున్నాం, ఫేస్బుక్ లోకి వెళ్ళలేకపోతున్నాం, అంత ఇబ్బంది పడిపోతాం. ఈ శోధన ఎలా చేయించాలి ప్రభు అని రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేస్తే అన్లిమిటెడ్ నెట్ ఇచ్చారంట దేవుడు. రాత్రంతా నెట్ బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఇంకా అది ఎలాగొస్తుందో పరలోకం నుంచి వచ్చేస్తున్నాడు సిగ్నల్. సిగ్గుందా అసలు? ఏంటి అసలు ఇది? ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని? ఒక ఆవిడ అడిగిందంట, అల్లుడికి బంగారం అడిగాడంట. అల్లుడు మంచి అల్లుడే. ఆవిడ మళ్ళీ ఓ పాదిరమ్మ ప్రార్థన చేసిందంట, చెప్పిందంట మోడల్ కూడా, నాకు ఆ బంగారం కావాలంటే అప్పుడు దేవుడు రోడ్డు మీద దొరికేలా చేశాడంట. రోడ్డు మీద వెళ్తుందంట, పొద్దున్న ప్రార్థన చేసుకుంటే 11 అయ్యేసరికి దొరికేసిందంట. అంటే ఎవరు కొడుపు కొట్టేసావుగా? ఇప్పుడు నువ్వు ఆనందంగానే ఉన్నావు, అది పట్టుకెళ్ళి అల్లుడికి ఇచ్చేసావు, మీ అల్లుడు అకౌంట్ లో వేసేసావు. మరి అది పోగొట్టుకున్నవాడు ఏడుస్తాడుగా. ఎవరో ఇంట్లో పడి నొత్తి నోరు బాదుకుని ఏడుస్తున్నారో అది పడేసిందని అది మాత్రం నీకు దొరికించేశాడు దేవుడు. చెప్పడానికి సిగ్గైనా లేదా? కష్టపడి సంపాదించుకున్నాను, నా దేవుడు నాకు సాయం చేశాడు, నా పనుల్లో కలిసి వచ్చింది, నా వ్యాపారంలో కలిసి వచ్చింది, ఉద్యోగంలో కలిసి వచ్చింది, ఎప్పటి నుంచో అది మెళ్ళ వేసి తిరుగుదాం అనుకుంటున్నాను, ఇన్నాళ్ళకి దేవుడు నాకు సహాయం చేశాడు, అది కొనుక్కున్నాను, మెళ్ళ వేసి ఊరేగుతున్నాను. అది బాగుంది పోను అలా చెప్పు. ఇది ఈనాటి క్రైస్తవ్యం పరిస్థితి.